వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. చిన్న ప్రభుత్వంతో ఇంత పెద్ద దేశాన్ని నడిపించటం బహుత్ కష్టంగా ఉంది. ఇస్లియే నా క్యాబినెట్ సైజ్ పెంచాను. కొత్త టీంలో పనిచేసే వాళ్ళకి, ఓట్లు తెచ్చే వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాను. ఇక మన జంబో జెట్తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. పవిత్రమైన గంగా నదికి హారతిలిచ్చి ప్రక్షాళన చేసే కార్యక్రమం షురూ కియా. త్వరలోనే గంగా నదికే జల్ కు మినరల్ వాటర్ లా మారుస్తాను. ఇక నా తూర్పాసియా పర్యటన కోసం నా ఫ్యాషన్ డిజైనర్ టీం సైజ్ కూడా పెంచా. ఒక్కో దేశంలో ఒక్కో స్టైల్ చూపించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోవాలి. ఆ డీటెయిల్స్ లోకి పోయే ముందు ఏక్ బార్ హెడ్లైన్ దేకేంగే. పనిచేసే వారికి ప్రమోషన్లు, పని దొంగలకి డిమోషన్లు, తాజా విస్తరణతో లెవెల్ చేసా ఈక్వేషన్లు. స్టేట్స్ లో వచ్చే ఎలక్షన్స్ మన టార్గెట్. అమిత్ షా అవసరాలు వై డోంట్ ఫర్గెట్. ఆస్ట్రేలియాకు చూపిస్తా మన పేషెన్స్, ఎక్కడికి వెళ్ళినా మనవే స్పెషల్ అట్రాక్షన్స్. ఇక న్యూస్ డీటెయిల్స్ వస్తే క్యాబినెట్ విస్తరణలో పనిచేసే వారికి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చాను. తప్పించుకుని తిరిగే వాళ్ల తోకలన్నీ కత్తిరించాను. హిస్టరీ లెక్చరర్ కి వైద్య శాఖ, డాక్టర్ కి సైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఘనత మంది. అమిత్ షా రిక్వైర్మెంట్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనే విషయం ఇంకోసారి ప్రూవ్ చేశా. ఇక మన కొత్త టీంతో కొత్త భారత్ నిర్మిస్తాం. ఏ సచ్ హై. మోడీ బేటా, నేనుండగా మహారాష్ట్రలో నాకెదురు చెప్పేవాళ్లే లేరు. మీ బీజేపీ పిల్లిలాగా పులిలాంటి మా శివసేన తోక పట్టుకుని మహాసముద్రం లాంటి మహారాష్ట్రలో నిలబడింది. నేను ముంబైలో గర్జిస్తే ఢిల్లీ వణికేది. ఇప్పుడు మా ఉద్ధవ్ ఎంత గర్జించినా ఇంట్లో వాళ్లకు కూడా వణుకు లేదు. పెద్ద పుల్లాంటి శివసేనను సర్కస్ పుల్లా మార్చేసి నువ్వు రింగ్ మాస్టర్లా ఆట ఆడించడం నహి నహి. మా ఉద్ధవ్ థాక్రేని చిన్న పిల్లవాడిని చేసి శివసేన ఎంపీలను కూడా లాక్కోవడం కరెక్ట్ కాదు. చరిత్ర నిన్ను క్షమించదు. బాల్ సాబ్, మీ మీద గౌరవంతో నేను శివసేన పై పల్లెత్తు విమర్శలు కూడా చేయలేదు. మీ ఉద్ధవ్ థాక్రే విషయానికొస్తే మీరు పులి అయితే అతను మాత్రం పిల్లి. ఎంత పులి బిడ్డ అయినా మియావ్ మియావ్ అంటే ఎవరు భయపడతారు చెప్పండి. అప్పటికి నేను నైస్ గా వెన్న రాస్తూనే ఉన్నాను. కానీ ఉద్ధవ్ మాత్రం ఊపులో ఉన్న నన్ను, మా పార్టీని వదిలేసి నిండా మునిగిపోయాడు. అందుకే చెప్పారు, అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరని. మరాఠా గడ్డకు ఢిల్లీ సుల్తాన్ల చెర తప్పించి నేను ఛత్రపతినయ్యాను. నా తర్వాత నా కత్తి పవర్ బాల్ థాక్రేకి వచ్చింది. బాల్ థాక్రే ఉన్నంత వరకు ఢిల్లీ పాలకులు చెమటలు పట్టించాడు. ఇప్పుడు నువ్వు వచ్చి మరాఠా ఆధిపత్యానికి గండి కొట్టావు. మా చేతకాని చేవ చచ్చిన ఉద్ధవ్ థాక్రే కన్నా దమ్మున్న నువ్వు నాకు నచ్చావు. మా మరాఠీ ప్రయోజనాలు కూడా పరిరక్షిస్తూ చిరంజీవిగా వెల్గొందు. ఆయుష్మాన్ భవ. बहुत शुक्रिया शिवाजी महाराज, बहुत बहुत शुक्रिया. आप गुस्सा मत करो. हम మహారాష్ట్రలో మీ కత్తితోనే యుద్ధం చేశాను. మీ పేరు చెప్పుకునే ఎన్నికల్లో గెలిచాం. నేను ఆప్కో వీర భక్తుణ్ణి. ఇస్లియే మహారాష్ట్ర భారం నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా సమాధిలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు నేను శివాజీ మహారాజుని సాగనంపి వస్తాను. ఈలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు గోద్రా ఇష్యూ ఒక్కటే ఉండేది. ప్రధాన మంత్రి అయ్యాక ఆత్మలు కూడా మనల్ని వదిలిపెట్టడం లేదు. ఆత్మలకు కూడా మంత్రం వేసే మాటలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సరిపోయింది. బెంగాల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మమతా దీది మనకు అస్సలు సపోర్ట్ చేయడం లేదు. నా పరిస్థితి ఇలా ఉంటే బెంగాల్ ప్రజల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో ఆలోచించండి.
హలో మోడీజీ, బంగ్లాలో మీ పప్పులు ఉడకవు. ఇక్కడ పప్పు చేసినా పప్పు చారు చేసినా నేనే చేయాలి. బాంబులు పేలినా బ్లాస్ట్లు జరిగినా మా ఇన్వెస్టిగేషన్ మేం చేసుకుంటాము. మధ్యలో మీ పెత్తనం ఏమిటి? మీరు మా బంగ్లాలో అడుగు పెట్టకుండా ఆపడానికి, అవసరమైతే కమ్యూనిస్టులతో కలవడానికైనా బంగ్లాదేశ్ తో కలవడానికైనా నేను రెడీ. ఎస్ మమతా దీది, బాంబ్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ అడ్డుకుంటే మీకే బాంబు పెడతారు. ఆ తర్వాత మీరు ఆత్మలా మారి నా బులెటిన్ లో మీ బాధలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇకపోతే స్వచ్ఛ భారత్ కోసం సెలబ్రిటీలకి చీపుర్లు పంపే ప్రోగ్రాం అయిపోయింది. అందుకే గంగా నదికి ఆర్తలిచ్చి ప్రక్షాళన సురువు చేశా. మురికి గంగను మళ్ళీ పవిత్ర గంగలా మారుస్తాం. ఏ సచ్ హై. లుక్ మిస్టర్ మోడీజీ, మీరు ఎప్పుడు చూసినా దేశాన్ని క్లీన్ చేస్తాను, గంగా రివర్ ని ప్యూరిఫై చేస్తాను అని చెప్తూ ఉంటారు. బట్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఆలోచనలు చేయటం లేదు. ఫారిన్ కంట్రీస్ లో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు ఎప్పుడు తీసుకువస్తారో చెప్పకుండా మా సన్నిన్లా ఆస్తులు ఆయన కండలు మీద ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థములు కావటం లేదు. ఇప్పటికైనా అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ వాద్రాను వదిలేసి మీ గోద్రా మరకలు చెరిపేసుకోండి. సోనియాజీ, ఇప్పుడు हमको వద్రాలు గోద్రాల గురించి ఆలోచించే టైం నహీ హై. మే ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళాలి. అట్నుంచటు మయన్మార్ లో మీటింగ్ కూడా జానా హై. అందుకే ఆ దేశాల ప్రజలకి మర్చిపోగొట్టే రేంజ్ లో కొత్త ఫ్యాషన్స్ డిజైన్ చేస్తా ఉన్నా. ఒక్కో దేశంలో ఒక్కో స్టైల్ తో మోడీ ట్రెండ్ సెట్ చేస్తా. మీ అల్లుడి గురించి, మీ అబ్బాయి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే మేరా బాయ్ అమిత్ షాన్ కలవండి. వాళ్ళకి అతనే సరైన మందిస్తాడు. మీ అందరి తిక్క కుదిరిస్తాడు. హలో మిస్టర్ మోడీ, ఆ పారిపోయినా నాకు పాపులారిటీ మాత్రం తగ్గలేదు. నేను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుండి దిగిపోయా కూడా ఐ గాట్ జపాన్ అవార్డ్. ఫారిన్ టూర్ కి వెళ్తున్నావు కాబట్టి నీకు ఉచిత సలహా ఇస్తా. ప్రీ అడ్వర్టైజ్ ఇద్దామని ఇలా వచ్చాను. ఫస్ట్ థింగ్, ఎక్కువ మాట్లాడకు. సెకండ్ థింగ్, నువ్వేం చేసినా ఎవరికి చెప్పుకోకు. అండ్ ఫైనల్లీ, బిజినెస్ ని పాలిటిక్స్ ని మిక్స్ మాత్రం చేయొద్దు. ఇవన్నీ చేస్తే యూ విల్ బికమ్ అనదర్ మన్మోహన్ సింగ్. నాలాగే నువ్వు కూడా ఆల్ టైమ్ గ్రేట్ లీడర్ అవుతావు. ఆల్ ద బెస్ట్ మోడీజీ, ఆల్ ద బెస్ట్. मनमोहन साहब, आपको मैं बहुत रेस्पेक्ट करता हूँ. फिर आपका అడ్వర్టైజ్ నేను ఫాలో అవ్వలేను. ఎందుకంటే మీరు చెప్పినవి నేను చేయలేను కాబట్టి హమ్ లీడర్ బన్ గయా. అంతేకాక మాట్లాడకుండా నేను బతకలేను. పావలా పనికి ముప్పావలా పబ్లిసిటీ చేసుకోవడం నాకు అలవాటు. పబ్లిసిటీ లేకపోతే నాకు ఈ పదవి వచ్చేది కాదు. ఇక నాకు బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా ఒక్కటి. ఎనీవే, మీ అడ్వైస్ కి బహుత్ శుక్రియా. ఆస్ట్రేలియాలో మాత్రం నేను అవార్డు తీసుకుంటా. ఏ పక్కా హై. నమస్కారం మోడీ గారు. లేటుగా నాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా కూడా. తెలంగాణలో పొరపాటుని పరిస్థితి రావడానికి నేను కిందికెళ్ళి పని చేస్తా. నాకు కార్మిక శాఖ ఇచ్చినారు కాబట్టి కార్మికులాగా కష్టపడతా. సచ్చాయి. దత్తాత్రేయజీ, కష్టపడే వాళ్ళకి మన పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా తేడా లేకుండా ఎంకరేజ్ చేస్తా. మనమంతా కలిసి దేశాన్ని శుభ్రం చేద్దాం. స్వచ్ఛ భారత్ లో మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆప్కో ఏక్ చీపురు కట్ట పంపిస్తాను. మీరు కూడా తెలిసిన వాళ్ళందరికీ చీపుర్లు పంచి పెట్టండి. ఆ రకంగా మన దేశాన్ని స్వచ్ఛ భారత్ లా మార్చేదానికి ప్రయత్నం చేయండి. నమస్కార్ మోడీజీ. ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన నాకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తెచ్చుకోలేను. బేసిక్ గా నేను డాక్టర్ని కాబట్టి మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా.
మన పార్టీలో ఎంతమంది డాక్టర్లు ఉండొచ్చు, కానీ మీరు మాత్రం నా దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రావాలి, లేకపోతే నా మీదొట్టే. बहुत शुक्रिया శర్మా జీ. ఇక నా ఈస్ట్ ఏషియా ఆస్ట్రేలియా టూర్ కి ఏర్పాట్లు చేసుకోవాలి. ఓ స్టీమర్ నిండా డ్రెస్సులు పంపిస్తాను, వాటికి సూట్ అయ్యే యాక్సరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఇంతటితో ఈ బులెటిన్ బంద్ చేస్తా ఉన్నా. జై మన కొత్త కేబినెట్, జై జై మన ఆస్ట్రేలియా టూర్.